హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సునీతని. ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నాను. కందిపప్పు శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టానండి. కందిపప్పు అయితే ఉడుకుతుంది. ఇక పాలకూర, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుతానండి. తర్వాత పోపు వేసేటప్పుడు చూపిస్తాను. ఉడికిన తర్వాత పోపు వేసేటప్పుడు అయితే చూపిస్తాను. చూడండి, పప్పు అయితే ఉడుకుతుంది. పప్పులో నేను ఒక మూడు టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకున్నాను. దానిలోకి ఉప్పు, పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం చూసి వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, పాలకూర తరిగి పెట్టుకున్నాను. పప్పు ఉడకదని చింతపండు వేయలేదండి. ఉడికిన తర్వాత వేసుకుంటాను. ఇలా పోపుకి కూడా రెడీ చేసుకుంటాను. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 సార్లు అయితే కడుక్కున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర అయితే వేస్తున్నాను. ఆకుకూరలో మంచి పోషకాలు ఉంటాయండి, విటమిన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనమైతే పిల్లలకు పెట్టాలి. కందిపప్పులో అయితే మటన్లోకి, చికెన్లోకి, అంటే నాన్ వెజ్లో కన్నా వీటిల్లో అయితే మంచి పోషక విలువలు ఉంటాయండి. కందిపప్పు ఖచ్చితంగా పెట్టండి. వారంలో ఒక 2 టైమ్స్ అట్లాగా. పప్పు ధాన్యాల్లో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మంచి పోషక విలువలే ఉంటాయి. ఖచ్చితంగా పిల్లలకైతే అలవాటు చేయండి. పాలకూర పప్పు అయితే ఉడికిందండి. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను. దానిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. టేబుల్ స్పూన్లు పోపు దినుసులండి. పోపు దినుసులు, ఎండుమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు, ఆనియన్, కొత్తిమీర. ఇప్పుడు ఇవైతే పోపు వేసాక ఈ పులుసు అయితే పోస్తానండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత పాలకూర అయితే పోస్తాను. పాలకూర వేసి ఆల్మోస్ట్ తాలింపు అయితే బాగా వేగిందండి. మా అమ్మమ్మ చెప్పేది, ఇలా తాలింపు వేగితేనే పప్పుకైనా దేనికైనా టేస్ట్ వస్తుందని చెప్పేదండి. ఇదిగో కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కలిపి పెట్టుకుని చింతపండు ఇచ్చింది.
కంప్లీట్ అయిందండి. పిల్లలకి బాక్సులు కట్టాలి. చూడండి, పోపు అయితే వేస్తున్నానండి. పప్పు, పాలకూర పప్పు. చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది పప్పు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇలాంటి వంటలండి నేను అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. ఓకే, పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఎలా ఉంచును? ఎట్లుందమ్మా పప్పు పాలకూర ఎలా ఉంది బెన్ని? నీకు ఎలా ఉంచును? సరే, పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.